ఆకతాయి చిలిపి చేష్టలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి మందలించి క్షమాపణ చెప్పించిన సంఘటన తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలోని ఎంఎల్కే నగర్లో చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం జార్జిపేట గ్రామంలోని ఎంఎల్కే నగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అప్పటి శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సిఎస్ఆర్ నిధులు స్థానిక నాయకులు పెద్దలు ప్రజల విజ్ఞప్తి మేరకు 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. అయితే నిర్మాణ పనులు శంకుస్థాపన రోజు వేసిన శిల్పాన్ని అదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడు తన చిలిపి చేష్టలతో ఈ నెల 26న నల్ల రంగు వేశాడు. విషయం లేటుగా బయటకు రావడంతో ఎంఎల్కే నగర్లో వైసీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోరంగి పోలీసులు నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలుడు నేనే చేశానని గ్రామ పెద్దలు నాయకుల ముందు తాను చేసిన తప్పును ఒప్పుకొని ఇది కావాలని చేసింది కాదని క్షమించమని మరలా ఇటువంటి సంఘటనలు చేయనని కుటుంబ సభ్యుల సమక్షంలో ఇకపై ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడనని తెలపడం సమస్యను పరిష్కరించారు. ఈ సంఘటన తెలుసుకుని వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్, ఇతర నాయకులు పేర్ని ఆది నారాయణమూర్తి, రెడ్డి నాగు, పెట్ల సూర్యనారాయణరాజు, వీరబాబు, కృష్ణ, చిన్నబాబులు పాల్గొన్నారు. ఇంకా రిమైనింగ్ 20 కలిసి వాటర్ ట్యాంక్ ఈ ట్యాంక్కి మా ఎమ్మెల్యే నగర్కి ఎన్నో ఆయన సేవ చేశాడు. చాలా లాభాలు చేకూర్చాడు. మా అందరికీ సుఖం చూస్తూ ఉండేటట్టుగా అన్నీ ఆయన ఏర్పాట్లు చేశాడు. అటువంటి ఆయన ఫోటో ఈ యొక్క శిలాఫలకంలో ఆయన ఫోటోకి మరి టీడీపీ వర్గం వాళ్ళు మా మొత్తానికి ముఖం కనపడకుండా, అటువంటి ఎమ్మెల్యే గారి ముఖం కనపడకుండా వీళ్ళు పాడు చేయటం జరిగింది. మరి ఇది ఇలా చేయటం అంత మంచిది కాదు. మా గ్రామానికి ఎంతో చేసినటువంటి పరిస్థితి. మరి ఇది ఇంకొకసారి ఎలా జరిగితే మాత్రం ఎటువంటి పరిస్థితులు మంచిది కాదు. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, పల్నాడు ఆచర్ల ఏరియాలో ఎంత దారుణంగా జరుగుతున్నాయో ఇక్కడ కూడా పరిస్థితులు అలాంటిగా పునరావృతం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ముఖ్యంగా టీడీపీ వారిని, జనసేన వారిని ఇటువంటి సాంప్రదాయం మరలా కొనసాగించకుండా ఎంతో ఆపేసి మనంతా గ్రామస్తులతో కలిసిమెలిసి ఉండేటట్టుగా అందరూ సేకరించి చెయ్యాలని అందరినీ కోరుకోరి